హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్యా శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యాక్చువల్గా ఇవాళ నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నానండి. ఇది మాఘ పౌర్ణమి రోజు వ్లాగ్. యాక్చువల్గా ఆ రోజు పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి వ్రతము కానీ ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అనమాట. అందుకు చేస్తున్నాను. హోల్ ప్రాసెస్ చూపిస్తానండి మీకు. ఓకే, ఇక్కడ నైట్ అంతా నానబెట్టిన బియ్యంని ఇక్కడ ఆరబెట్టుకుంటాం అనమాట. ఇది మార్నింగ్ లేసి ఇలా ఫ్యాన్ కింద పేపర్ కింద పరుచుకొనేసి కొంచెం లిటిల్ బిట్ తడిగానే ఉండాలండి. యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ది బ్యాచ్ వేసాను, ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. సో మీకు చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ వేసినప్పుడు మర్చిపోయాను అనమాట. అందుకు ఇలా దేవుడి పాటలు పెట్టుకుంటూ లైక్ మంత్రాలు కానీ ఏమైనా చేస్తూ ఇలా ప్రసాదాలు చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. బై ద వే ఇక్కడ ఏం చేశానంటే రాత్రంతా నానబెట్టిన బియ్యంని లైట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా అలా ఉండకూడదు అనమాట, మెత్తగా పొడి కావాలి. అలా పొడి అయిపోయిన తర్వాత చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి బెల్లం యాడ్ చేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసుకొని మనం చలివిడి చేసుకుంటున్నాం అనమాట. చలివిడి దీపాల కోసం అండ్ దేవుడికి పెట్టే ప్రసాదం చలివిడి కోసం చేసుకుంటున్నాం అనమాట. సో దేవుడికి పెట్టే ప్రసాదంలో స్వీట్ ఉండాలి అండ్ దేవుడికి చేసే ప్రమిదలు దీపాలలో కూడా ఇలానే చేస్తామండి. అండ్ ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకొనేసి పాలు వేసుకొని నెయ్యి పాలతోనే కలుపుకోవాలండి. చాలామంది అరటిపండు పాలు బెల్లంతో కూడా చేస్తారు. చలిబిడి అంటే అచ్చంగా ఇలా బెల్లము తడి బియ్యంతో చేస్తామండి. సో అలా చేస్తే చాలా మంచిదంట అండ్ ఆయనకి చాలా ఇష్టం అంట అండి శ్రీవారికి. ఇలా చలివిడి దీపాలన్నా చలివిడి ప్రసాదం అన్నా చాలా ఇష్టమంట. ఆయన ఇష్టాన్ని కాదనకుండా మనం చేసి పెడితే ఆయన తృప్తి పడతాడని చెప్పేసి చేస్తున్నాను. ప్రతిసారి నేను 7 వారాల వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఇలానే చేస్తానండి. ప్రతిసారి పూజలో కంపల్సరీ చలివిడి అనేది పెట్టడం ఇంపార్టెన్స్ అనమాట ఈ వ్రతంలో. సో ఇది బై ద వే ఇప్పటి నుంచి నేను 7 వారాలు చేయనండి. జస్ట్ ఇది మాఘ పౌర్ణమి కాబట్టి నేను అనుకున్నాను ఒకసారి చేద్దామని చెప్పి, అందుకు ఒక్కసారి వ్రతం చేసుకున్నాను. నేను ఇంకొన్ని రోజుల తర్వాత కూడా స్టార్ట్ చేస్తానండి 7 వారాలు. దానికి కూడా సేమ్ ప్రాసెసే. మీకు ఈ వీడియో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పిన్ టు పిన్ నేను చేశానండి వ్లాగ్. మీకోసమే ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా నేను ఎక్కువ లెంతీ ఉన్న వ్లాగ్ పెడుతున్నాను. అండ్ ఈ వీడియో షూటింగ్ కోసం నేను 3 o'clockకి లేచి స్టార్ట్ చేశానండి ప్రిపరేషన్స్ అన్నీ. నార్మల్లీ యూజువల్లీ 5:30కి లేస్తే సరిపోతుంది అనమాట. 1.5 hour పూజ పట్టిన ఈ ప్రాసెస్ అంతా కూడా మేబీ నాకు తెలిసి ఒక 2.5 hour ఈ ప్రాసెస్, దేవుడు పూజ 1.5 hour, అలా 4-5 hours ఈ పూజ పడుతుందండి. కాబట్టి నేను వ్లాగ్ చేయడం కోసము ఇంకొంచెం ముందు లేసేసి వ్లాగ్ చేయాలంటే టైం పడుతుంది కదండి, ఎలా అయినా షూట్ చేసుకుంటూ చేయడము. అందుకోసము 3 o'clockకి లేసేసి నేను ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసి 4 నుంచి యాక్చువల్గా నేను ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అనేదన్నీ కూడా స్టార్ట్ చేశాను. లైక్ ఇక్కడ నెయ్యి రాసుకుంటూ మనం లైక్ దీపాలు ఫస్ట్ ఇక్కడ చుట్టు పెట్టాను కదా, అది దేవుడికి నైవేద్యంగా పెడతామండి. అండ్ ఇక్కడ చూపించే ఈ ప్రమిదలన్నీ కూడా ఇలానే సైజెస్ చేసి పెట్టుకోవాలి. 7 దీపాలన్నీ పెట్టుకోవాలన్నమాట, సేమ్ సైజులో ఉండాలి. సో అలా కొంచెం మనం చేస్తూ ఉండే కొద్దీ అది గట్టి పడుతుందండి. గట్టి పడినప్పుడు ఏమవుతుందంటే లైక్ పొడి పొడి అయిపోయేసి అసలు ప్రమిద చుట్టేటప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు లిటిల్ బిట్ లైట్గా మనము పాలేసుకుంటూ చేస్తే నీట్గా వస్తాయి అన్నమాట. లైక్ మీరు చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి పాలేసుకోండి. మరీ ఎక్కువ అవుతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. బై ద వే ఇక్కడ నాకు కోల్డ్ అయిపోయిందండి, అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది.
మీరు ఫస్ట్ టైము ఈ పూజ చేస్తూ ఉన్నప్పుడు లైక్ ఇలా ప్రమిదలు చేస్తూ ఉన్నప్పుడు కొంచెం పిండి అనేది ఎక్కువ మిక్సీ చేసి పెట్టుకోండి. అలా ఏదైనా మీకు కన్సిస్టెన్సీలో డిఫరెంట్గా ఉంటే మాత్రం ఆ పిండి యాడ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉండేలాగా హ్యాండీగా పెట్టుకోండి. బికాజ్ ఇది ఎందుకంటే ఒక్కసారి చేసిన తర్వాత గోధుమ పిండి ఇలాన్నీ కూడా కలపకూడదండి. సో మేబీ ఇంకేదన్నా వరస్ట్ కేసులో మనకు రాదు, ఇంకా ఈ దీపాలు మేబీ కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చింది అన్నప్పుడు తప్ప ఇంకా మిగతా ఆప్షన్ కింద మీరు ఆ పిండి ఉంచుకుంటే చాలా బెటర్ అవుతుంది అనమాట. సో అలా ఈక్వల్గా ఎంత నీట్గా చేసా కూడా క్రాక్స్ అనేది వస్తాయండి, పగులు అనేది కంపల్సరీ ఉంటాయి. సో మీరు చూసుకొనేసి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా 7 దీపాలు అండ్ దేవుడికి ఒక రౌండ్ చలివిడి చేసి పక్కన పెట్టుకుంటాను ప్రసాదం కింద. అండ్ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ టెంకాయకి నామం పెట్టుకుంటున్నానండి, గోవింద నామము. ఇక్కడ దీపాలకి అండ్ మనం పెట్టుకునే కలశంకి అన్నిటికీ గోవింద నామాలే పెట్టాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వ్రతం కాబట్టి గోవిందుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా నామమే పెట్టుకోవాలి. సో అలా నేను కొబ్బరికాయకి తడి చేసేసి కడిగానండి కొబ్బరికాయని, అందుకోసం మీకు సరిగ్గా కనిపించట్లా, ఆరే కొద్దీ నీట్గా కనిపిస్తుంది. సో అలా చేసుకొని అక్కడ ప్యారలల్గా దేవుడి దీపాలన్నీ కూడా కడుక్కున్నాను అనమాట. దేవుళ్ళని కడుక్కొని అన్నిటికీ బొట్లు పెడతా ఉన్నాను. చెప్పాను కదా దేవుడు ప్రమిదలకు కూడా ఇలానే చేసేసి గోవింద నామాలు పెట్టుకోవాలన్నమాట. గంధము కుంకుమే యూజ్ చేసినాను ఇక్కడ. అలా ప్రతి దానికి ప్రతి ప్రమిదకి గోవింద నామం పెట్టుకోవాలి. సో చాలా బాగా హాయిగా అనిపిస్తుందండి నాకు ఈ పూజ చేస్తే. చాలా మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. లైక్ ఎవరికైనా లైక్ ఏదైనా కోరుకొని గట్టిగా దేవుడు పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. సో నేనే అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. లైక్ అంటే ప్రశాంతత కోసము లైక్ హెల్త్ రిలేటెడ్ ఏదన్నా ఉన్నా కూడా సంథింగ్ ఏది ఉన్నా కూడా ఇలా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించేది నాకు. అందుకోసం ఇలా చేసుకున్నాను. అండ్ దేవుడి గదిలో ఫస్ట్ పూజ చేసుకున్నానండి. లైక్ ఆ రోజు పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ స్వామికి కూడా పూజ చేసుకున్నాను. సత్యనారాయణ పారాయణం చేసుకొని లైక్ అష్టోత్తరాలు చదువుకొని ఫస్ట్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మండపం అనేది ఏర్పాటు చేసుకొని నేను పూజ చేసుకున్నాను అనమాట. సో పౌర్ణమికి సత్యనారాయణ స్వామికి కూడా చాలా ఇంపార్టెన్స్ అండి. లైక్ ఏమంటారు, మనం సత్యదేవుని కొల్చడం అనేది చాలా ఇంపార్టెంట్. పౌర్ణమికి ఆయనకు చాలా ఇష్టం అనమాట. సో అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మండపం కోసము నేను ఇలా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పెట్టేసి పూలు వేసేసి ఇలా దేవుడు మండపం సిద్ధం చేసుకుంటున్నాం. మండపం అంటే ఏం లేదండి, ఒక చిన్న పీటని ఏర్పాటు చేసుకొనేసి ఒక పసుపు వస్త్రం, లైక్ ఎప్పుడు కూడా నేను పూజ చేసేటప్పుడు అంతా కూడా ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ని అనేది యూస్ చేస్తాను. అదే బ్లౌజ్ పీస్ని మనం ఇక్కడ వాష్ చేసేసి పెట్టుకోవచ్చు, లేదంటే ప్రతిసారి మీద కొత్తది వేయాలన్నా వేసుకోవచ్చు అండి. అలా పటంకి బొట్టు పెట్టేసి మనం పూలు దేవుడికి లైక్ తులసి మాల ఇలాంటివి ఏదైనా వేయచ్చు అనమాట. యాక్చువల్గా ఆ రోజు తులసి మాల నా దగ్గర లేదు కాబట్టి తులసి ఆకులతోటి నేను పూజ చేశాను. పూజలో తులసి దళం పెట్టడం అనేది చాలా ప్రీతికరం, ఆయనకి చాలా ఇష్టం అనమాట తులసి దళం ఉంటే. అందుకోసం నేను తులసి ఆకులు తులసి మాల దొరకలేదు కాబట్టి తులసి ఆకులతోటి ఆయన పూజ చేయొచ్చు అనమాట. ఇక్కడ కింద మనం ఒక సైడ్కి కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక గ్లాస్ నిండా బియ్యం అనేది పోసుకోవాలండి. పటంకి రైట్ సైడ్న పెట్టుకోవాలి బియ్యము, లైక్ రైట్ సైడ్న కలశం పెట్టుకోవడానికి బియ్యం వేసుకున్నాము. ఇక్కడ నేను ప్రసాదం చేస్తున్నానండి. సో దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు, ఈ వ్రతానికి ఇంపార్టెంట్ అయిన ప్రసాదాలు ఏంటంటే రవ్వతోటి మనం రవ్వ చేస్తాం కదా, సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం కదా, రవ్వ తోటి షుగర్ వేసేసి అరటిపండు కలిపేసి చేస్తాం కదా, గోధుమ రవ్వ నైవేద్యం అని కూడా అంటారనమాట. వెంకటేశ్వర స్వామికి కూడా ఇదే చాలా పెడతా ఉంటారండి, చాలా ఇష్టం అంట ఆయనకి. ఆయనకి ఇష్టమైన వాటిల్లో చలిబిడి ఒకటి. ఈ రవ్వ
ప్రసాదము అరటిపండు కలిపింది చాలా ఇష్టం అని చెప్తారు. వడపప్పు పానకము ప్లస్ ఈ రవ్వ గోధుమ రవ్వ ప్రసాదం అని. ఇలా ఇక్కడ ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసి ఆ రవ్వ అంతా వేపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు, షుగరు, అరటిపండ్లు ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఎక్కువ మంట మీద ఆ రవ్వని వేంపితే ఏమవుతుందంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకోసము నేను మంచిగా నెయ్యి వేడైపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని చేసుకుంటున్నాను. అలా సత్యనారాయణ స్వామికి కొంచెము, వెంకటేశ్వర స్వామికి కొంచెము అలా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెయ్యి వేసేసి పెరిగేసేసి తేనె వేస్తున్నానండి. ఇది పంచామృతం కోసం చేస్తున్నాను. అలా పంచామృతం చేసుకొనేసి చక్కెర వేసేసుకొని పంచామృతంతో దేవుడికి అభిషేకం చేస్తాం కదా వెంకటేశ్వర స్వామికి. అలా పాలు అన్నీ వేసుకొనేసి పంచామృతం రెడీ చేసుకుంటున్నామండి. ఇలా పంచామృతము ఇంకా రవ్వ నైవేద్యం, గోధుమ రవ్వ నైవేద్యము, చలిబిడి, వడపప్పు, పానకము అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పూజలో. అండ్ దేవుడికి ఇష్టం కాబట్టి తులసి దళం ప్రతి ప్రసాదంలో వేయడం కూడా చాలా ఇష్టం అంట ఆయనకి. ఆ తులసి దళం ఉన్నవే ఎక్కువగా ఇష్టం అంట ఆయనకి ప్రసాదాలు. కాబట్టి తిరుమలలో దేవుడికి ప్రతిదీ తులసి దళంతో నైవేద్యం సమర్పిస్తారంట దేవుడికి. కాబట్టి మనం కూడా ఇంట్లో చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో తులసి దళం వేయడం అనేది చాలా మంచిది అని చెప్తారు. సో నేను కూడా ఈ పూజలో అదే ఫాలో అవుతున్నానండి. ఈ ప్రసాదాలు అన్నీ చేసి పెట్టుకుంటూ ప్యారలల్గా ఇలా కలశం చెంబు రెడీ చేసుకొని కలశంలో బంగారు నాణ్యం ఏదో ఒకటి వేయాలండి. నేను రింగ్ వేసాను, పసుపు కుంకుమ, అక్షింతలు, గంధము, ఒక పువ్వు అండ్ 1 రూపీ కాయిన్, ఏదో ఒక నాణ్యము, బంగారు నాణ్యము, అక్షింతలు, పసుపు కుంకుమ, గంధము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అందులో ఆ వాటర్ నింపేసుకొనేసి యాడ్ చేసుకోవాలండి. బై ద వే కలశం చుట్టూ కూడా నేను ఆ గంధం రాసి గోవింద బొట్టు పెట్టి తర్వాత తోరణం కట్టానండి ఈ కలశంకి. తర్వాత తమలపాకులు 5 తమలపాకులు పెట్టేసి మధ్యలో కొబ్బరికాయ పెట్టుకుంటున్నానండి. సో బేసిక్గా అందరూ పెట్టే కలశము ఇది డిఫరెంట్గా ఏం లేదండి, ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు పెడతారు. కాకపోతే ఈ రథంలో కంపల్సరీ కలశం అనేది పెట్టుకోవాలి. సో మీరు కలశం మీ ఇంట్లో ఉంటే పద్ధతి పెట్టండి, లేకపోతే మీరు ఒకసారి ఎవరినైనా కనుక్కొని చేయొచ్చు అనమాట. బై ద వే ఇక్కడ చూసారా కిచెన్లో సూర్యకిరణాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట, సూర్యుడు ఉదయిస్తున్నాడు. సో ఇలా కిచెన్లో దేవుని అలంకరిస్తుంటే ఇలా ఈ సన్ రైజ్ పడుతుంటే చాలా హ్యాపీ వేసిందండి నాకు. అంతే కదండి, ఒక సైన్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక సైన్ ఆఫ్ గుడ్ థింగ్ కదా. ఇలా కలశం ఏర్పాటు చేసేసుకొనేసి మనం పెట్టుకోవాలండి. లైక్ ఏంటంటే ఇందాక పెట్టాను కదా ఇక్కడ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను విగ్రహాలని. బికాస్ ఆఫ్ మనం దేవుడికి అభిషేకం చేస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా పెట్టాలండి. ప్లస్ ఒక గ్లాస్తో వాటర్, మనం ఇందాక చూసుకున్న ప్రసాదము, చలిబిడి లైక్ గోధుమ రవ్వ నైవేద్యము అండ్ 11 రూపాయల డబ్బులు, తమలపాకులతో పాటు అట్టిపండ్లు అండ్ వడపప్పు, పానకము, వాటరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. నార్మల్గా యూజువల్లీ మనం వెండివి కానీ రాగివి కానీ దీపాలు పెడుతుంటాం దేవుడికి, కానీ మట్టి దీపాలు అనేవి దేవుడికి చాలా ఇష్టం అంట అండి వెంకటేశ్వర స్వామికి. కాబట్టి ఎప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామి రథం స్టార్ట్ చేశాను నేను అప్పుడే వినాయకుడు మట్టి ప్రమిదలు కొన్నానండి. ప్రతిరోజు దేవుడికి పూజ చేసుకునేటప్పుడు అట్లా మట్టి ప్రమిదలతోనే అలా పూజ చేసుకుంటాను. బై ద వే కామాక్షి దీపం ఉన్నా, నా దగ్గర వెండి దీపాలు ఉన్నా కూడా ఇవి కంపల్సరీ పెడతానమాట. ఈ వెంకటేశ్వర స్వామి రథం నేను 3వ సారి అనుకుంటా అండి, 2 బ్యాచెస్ అయిపోయాయి. 2 సార్లు 7 సార్లు చేశాను. ఒకసారి మళ్ళీ ఎప్పుడో ఒకసారి పౌర్ణమి చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. అలా 14, 15, 16th టైం అండి నేను ఇది చెయ్యడము. అలా వెంకటేశ్వర స్వామి రథము ఆ 16 టైమ్స్ కూడా నేను ఇలానే మట్టి ప్రమిదల
తోటి నేను ఇలా దీపాలు అనేవి ఎప్పటికీ పెట్టుకుంటుంటాను, చాలా మంచిదంట. అలా ఇలా 7 దీపాలు పెట్టేసుకొనేసి లైక్ ఇదేంటంటే నెయ్యితోటి కన్నా నువ్వుల నూనెతోటి దీపం పెడితే దేవుడికి ఇష్టం అంట. సో అలానే నేను నువ్వులతోటి అలా పెట్టేసి ఇలా దీపారాధన చేసుకున్నానండి. ఎప్పుడైతే మనం ఇక్కడ మండపంలో ఎప్పుడైతే కింద దీపాలు వెలిగించుకుంటాం కదా, అదే టైంలో స్టార్టింగ్ నుంచి కూడా ఇలానే దీపాలు అదే వెలుగుతూనే ఉండాలండి. లాస్ట్లో పెట్టకూడదు, ఫస్ట్లోనే పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఈ 7 దీపాలు అలానే ఉండాలన్నమాట. సో ఇలా పూజ చేసుకుంటున్నాం. ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్న ఆడియో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను. యాక్చువల్గా నేను ఎన్నిసార్లు చేసా కూడా ఆ వీడియోనే ఫాలో అవుతుంటాను అనమాట. చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ వీడియో వింటూ చేస్తుంటే. చాలా వీడియోస్ ఉంటుంటాయండి, మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో. లైక్ ఏంటంటే నాకు ఈ వీడియో సెట్ అయిపోయిందనమాట. లైక్ ఆ ఆడియో చెప్పని దేవుడు మంత్రాలు చదువుతూ ఉంటారని చెప్పేసి నాకు అది సెట్ అయింది. లైక్ ఎలా సెట్ అయింది, చూసారు కదా ఎలా సెట్ అయింది అంటే, మనం చేసేటప్పుడు ఏది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండదండి. పక్కన ఎవరైతే పూజారి చెప్తా ఉంటే మనం పూజ ఎలా చేస్తాము అనే ఫీలింగ్ వస్తుందో, అలానే ఈ ఆడియో పెట్టుకొని చేస్తుంటే కూడా నాకు అదే ఫీల్ ఉంటుంది అనమాట. ఫాస్ట్గా చెప్పేయడము, ఇంకొకటి చేసే లోపే ఇంకో మంత్రం అయిపోవడము, అలా ఉంటే మనకు చేసిన సంతృప్తి ఉండదు. కాబట్టి అలా నేను ఈ ఆడియోని ప్రిఫర్ చేస్తానండి. లైక్ మీకు గూగుల్లో చాలానే దొరుకుతుంటాయి పీడిఎఫ్స్ కానీ, ఇలా మంత్రాస్ ఆడియోస్ కానీ. మీకు నచ్చింది చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొనేసి మీరు పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. లైక్ మీకు బుక్స్ కూడా దొరుకుతాయండి బయట మార్కెట్లో, స్టేషనరీ షాప్లో. లైక్ సప్త శనివారాల వ్రతం అలా, 7 వారాల వ్రతాలన్నా, లైక్ వెంకటేశ్వర స్వామి పూజా విధానం, వెంకటేశ్వర స్వామి కథలు బుక్కులైనా, లైక్ కంప్లీట్ బుక్స్ అన్నీ కూడా మనకు బయట దొరుకుతాయి. మీరు ఒకసారి సెర్చ్ చేసి తెచ్చుకోండి. బట్ నేను ఆ బుక్స్ ప్రిఫర్ చేయనండి, బికాజ్ ఎందుకంటే మనం అంత స్పష్టంగా మంత్రాలు చదవలేము. ప్లస్ ఆ మంత్రాలు చదువుతూ చేసుకోవడం కూడా మంచిదే అంటే బాగా లీనమైపోయి చేస్తాము. మీకైతే గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చదవగలుగుతాము చేస్తాము అంటే మీకు ఆ బుక్స్ బెటర్ అనమాట. ఇప్పుడు నేను అభిషేకం చేస్తాను, చూసేయండి. ఓకేనా?
ఇలా ఆడియో పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటానండి. అలా అభిషేకం అయిపోయిన తర్వాత ఆ వీడియోలో లైక్ ఆడియోలో ఏదైతే చెప్తా ఉంటారో సేమ్ అదే ఫాలో అవుతూ చేస్తూ ఉంటానండి పూజ. అండ్ గోవిందనామాలు మాత్రం నేను చదువుకుంటాను. మిగతా మంత్రాలు ఏవొచ్చినా కూడా చదువుకోవచ్చండి బుక్ పెట్టుకొని. లైక్ అలా ఫాలో అవ్వని వాళ్ళు ఇలా ఆడియో చూస్తూ కూడా ఫాలో చేయొచ్చు. చేస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. లైక్ నో టైం తీసుకుంటుంది. కొంచెం ఓపిక్గా నిదానంగా పూజ చేసుకోవాలండి. లైక్ హడావిడిగా పూజ చేసుకోవడం అంటూ నాకు ఇష్టం ఉండదు. టైం తీసుకొనేసి పూజ చేసుకుంటాను. సో అలా పూజ చేస్తున్నంతసేపు ఆ దీపాలు అనేది కొండెక్కకుండా ఆయిల్ పోస్తూ ఉండాలి. బై ద వే అవి మట్టి లైక్ పిండి దీపాలు కాబట్టి సో నూనె అనేది కారుతూ ఉంటుంది పోస్తున్నప్పుడు. అది బయటకు స్పెల్ అవుతూ ఉంటుంది. నో ప్రాబ్లం అండి, తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా దీపాలు వెలగడము ఇంపార్టెంట్ అండి. సో అలా దీపాల వెలుగులో దేవుని చూస్తూ మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఏ ఆలోచన లేకుండా పూజలు 5 కథలు కూడా ఉంటాయి. 5 కథలను కూడా చదువుతూ లైక్ తను చెప్తా ఉంటే నాకు ఆ కథలన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను కూడా మనసులో అనుకుంటూ ఉంటానండి. అలా చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతిస్తున్నాను ఇక్కడ. అలా పూజలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గోవిందనామాదులు చదువుకొనేసి కొన్ని పాటలు పాడుకొని పూజ అయితే ఏం చేస్తానండి, ఆ రోజు ఉపవాసం ఉంటాను. మధ్యాహ్నం తింటానండి, మార్నింగ్ ఏం తినను. పూజ అయిపోయేసరికి లేట్ అయిపోతుంది కదా, కానీ ఉపవాసం ఉండడం చాలా మంచిది అంటారు. అందుకే అలా ఉపవాసం ఉండి ఆకులో భోజనం చేయాలండి, ప్లేట్లు యూజ్ చేయకూడదు. అలా నా భోజనంతో ఎండ్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను కామెంట్ సెక్షన్లో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.